హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్. వీడియో ఏంటంటే ప్లాస్టిక్ పైప్తో అయితే ఒక ఎలక్ట్రికల్ బోర్డ్ అయితే తయారు చేద్దాం. మనము ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. ఎలక్ట్రికల్ బోర్డ్ వీటికి నేను ఏం సామాన్ తీసుకున్నా అంటే ఒక 4 మీటర్ల వైరు, బ్లాక్ వైర్, మొత్తం స్విచ్ బోర్డులు 3 తెచ్చిన. 3 సరిపోతాయి దానికి. 3 స్విచ్ బోర్డు తెచ్చిన. 3 స్విచ్ బోర్డు తెచ్చిన. అంతే. మొత్తం మన తక్కువ ఖర్చు అవుతుంది, ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. ఇది ప్లాస్టిక్ పైపు. ఇది వీడియోస్ ఉంచిన వీడియో ఉంటుంది ఆల్రెడీ, ఆ వీడియో చూడండి. గైస్ 3 స్విచ్ బోర్డులు, 3 కట్కలు అయితే తీసుకున్నాం. ఇక్కడ ఉన్నాయి చూడండి. నాకు ఇవన్నీ కలిపి 200 ఖర్చు అయితే వచ్చింది వీటికి. ఇదైతే మనం ఫ్రీగా నాకు మామూలుగా దొరుకుతాయి కాబట్టి ఇది చేసుకోవచ్చు. మనం 100 రూపాయలు పెడితే బోర్డు దొరుకుతుంది, కానీ అంత ఇది ఉండదు. అది బయట దొరుకుతాయి మనకు 100 రూపాయల, కానీ కొంచెం ఓవర్లోడ్ అయితే కాలిపోతే అవుతాయి అని వేస్ట్ 100 రూపాయలు అందుకే అన్నీ మంచిగా తెచ్చుకున్నాం కాబట్టి 200 పట్టినాయి వీటికైతే. మనమైతే ఇక్కడ సాఫ్ చేసుకోవాలి, ఇంకా కరెక్ట్ చేసుకోవాలి, తర్వాత వేసుకుంటా. ఇప్పుడైతే ఏం లేదు నా దగ్గర. ఇక్కడైతే సాఫ్ చేసుకోవాలి. సేమ్ మనం ఇంతకుముందు వీడియోలు చూపించినట్లు కొంచెం వీడియో ఇట్లా అంటే సేమ్ మన డబుల్ షేప్ ఆకారం అయితే వచ్చేస్తుంది. ఈ ఆకారం అయితే వచ్చేస్తుంది. మనం దీనికి మార్కింగ్ చేసుకుందాం. 7 ఇంచి ఎంత కట్ చేసేయాలని చెప్పేసి ఫస్ట్ వీటితో చూద్దాం. అంజాదా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ ఇది ఒకటే పడేటట్టు మార్క్ పెట్టుకుందాం. ఇది పడుతుంది, పెన్సిల్ పడుతుంది. మార్క్ అయితే పెట్టుకున్నాం. తర్వాత సేమ్ అది వీటికి సేమ్ ఇక్కడ అట్లా సేమ్ పెట్టుకున్నాం. తీసుకున్నా. కనిపిస్తుందో లేదో మీకైతే మార్క్ అయితే కనిపిస్తుందో లేదో ఇట్లయితే మార్క్ వేసుకున్నా. ఇప్పుడైతే నేను కూర్చుందాం మార్కెట్కి మధ్యలో ఇదంతా సెట్ చేసినాం అనుకో మనకు సెట్ అయిపోతుంది. దీన్ని పడుతుందా? ఓకే. అయితే మనం మంచిగా చేసుకున్నాం. పెద్ద అయితే మీకు కనిపిస్తున్నాయో లేదో హోల్స్ అయితే పెద్దగా చేసేసుకున్నాం. ఇవన్నీ ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకే ముందు మనం వైరింగ్ చేసుకున్నాం ఫస్ట్ అయితే. వీటికి వైరింగ్ ఎట్లా వేయాలో నాకు కూడా అంత ఐడియా లేదు. నేను యూట్యూబ్లో చూసి చేస్తా. మీరు ఇది ఒక్కటి స్కిప్ చేసేయండి, యూట్యూబ్లో చేయండి. నేను వైరింగ్ చూపిస్తా తర్వాత చేసినాక. మీరు ఇది ఒక్కటి యూట్యూబ్లో యూజ్ చేసుకోండి. దాన్ని మనం ట్రై చేయొద్దు, ఎందుకంటే యూట్యూబ్ పెద్ద అయితే మీకు కనిపిస్తున్నాయో లేదో హోల్స్ అయితే పెద్దగా చేసేసుకున్నాం. ఇవన్నీ ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకే ముందు మనం వైరింగ్ చేసుకున్నాం ఫస్ట్ అయితే. వీటికి అయితే అయిపోయింది మొత్తం ఫిట్టింగ్ అయితే చేసుకున్నాము. నేను చూపిస్తా. ఇది మీకు ఏమైనా అర్థం నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. ఇది మన ఎన్ సైడ్ ఉన్న ఏమో మొత్తం ఒకటి వేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఒకటి వేసేసిన మీకు అర్థమైతే చూసుకోండి. నాకు వేసేసిన నేను ఏం అర్థం కాదు. అన్నీ మొత్తం బ్లాక్ వైర్తో వేసేసిన. లాస్ట్కి 2 వైర్లు అయితే తీసుకున్నా. ఇప్పుడు మొత్తం మీకు ఫిట్ చేసినాకైతే చూపిస్తా ఎట్లుంటుందో. మొత్తం అయితే అయిపోయింది. కలెక్షన్ అయితే మొత్తం చేసిన మీరు చూసినట్లు. మీరైతే కలెక్షన్ ఒకటి యూట్యూబ్లో చూసుకొని చేసుకోండి ప్లీజ్, ఏమనుకోకండి. ఇదే యూట్యూబ్లో చూసుకోండి, ఎందుకంటే నాకు కరెక్ట్ నేను ఇస్తా కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, అందుకే మీకు చూసుకోమని చెప్తున్నాను. ఇప్పుడైతే ఫిట్ చేసేద్దాం మనం ఎక్కడిదక్కడ అన్న ఒకసారి పెట్టుకో. గైస్ మనం అయితే ఇక్కడ కట్ చేసుకున్నాము. దీనికైతే హోల్ చేసుకున్నాం. ఒక వైర్ ఇట్లా వైర్ ఎక్కించుకొని ఇక్కడైతే హోల్ చేసుకున్నాం. ఇది ఇక్కడ సైడ్ పెడదాం. ఇది ఇక్కడ సైడ్ ఎట్లా పెడదాం, అది అక్కడ పెడదాం. ఇప్పుడైతే పెగ్గికి షత్ పెట్టేసేద్దాం. చూపిస్తే సేమ్ ఇట్లనే పెగ్గికి షత్ పెట్టేసి సరిపోతుంది. మొత్తం బోర్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3 పిన్ ప్లగ్ ఫిట్ చేసేసినాం. మనం మొత్తం వైర్ లోపలికి నుంచి తీసుకొని 2 సార్లు అయితే ప్యాకప్ చేసిన. పక్కలకైతే మొత్తం స్విచ్లోకి అయితే స్కూలు బిగించేసిన. కంప్లీట్ అయిపోయింది. చూడండి బోర్డ్ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. మనం చూడడం కూడా మంచిగా గుర్తుంది. అయితే మనం అయితే చెక్ అయితే వేద్దాం. అదైతే 3 ఇవి అవుతున్నాయి. ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టేద్దాం ఫస్ట్ అయితే. ఇవన్నీ పని చేస్తాయి లైట్లు అయితే అన్నిటికీ అన్ని లైట్లు అయితే పని చేస్తాయి. ఇప్పుడైతే మనం ప్లగ్ అయితే పెట్టేసుకున్నాం. ఈ ప్లగ్ ఇక్కడ పెట్టేసుకుంటే అయితే
ఇక ఫస్ట్ ఒకటి వచ్చింది, సెకండ్ 2, 3, మొత్తం 3 లైట్లు అయితే పనిచేస్తున్నాయో కనిపించిందా? 3 లైట్లు, ఒకటి ఆఫ్ అవుతుంది ఆన్, రెడ్ ఆఫ్, మొత్తం ఆఫ్, 3 లైట్లు. There's a meeting in my